సార్. కానీ ఈ విషయం 21st సెంచరీలో జరిగింది. మనం ఈ కాలంలో మార్స్, మూన్ అంటూ వెళ్ళొస్తున్నాం. అలాగే మన యొక్క భూమిని ఒక తల్లిగా భావిస్తున్నాం. మన యొక్క ఇండియాలో అమ్మాయిలు ప్రశాంతంగా ఉంటున్నారా లేదా? ఈ ప్రశ్న మన నుండి, మన ఇంట్లో నుండి మొదలవుతుంది. మన ఇండియాలో ఒక అమ్మాయి యొక్క మానం తన ఇంట్లోనే భద్రపరిచుంటే ఈ సమాజంలో వచ్చే ప్రశ్నలు తనకి చాలా సాధారణంగా ఉంటాయి. కానీ దానికి ఆ అమ్మాయి యొక్క కుటుంబం ఆదరవుగా ఉంటారా? ఈ సమాజం ఎలాంటి బేసిస్ లో మనిదాభిమానం లేకుండా శిక్ష విధించింది? ఈ ఘటన ఒక అమ్మాయికి సంబంధించింది. కానీ ఈ కథ సాక్షి అనే ఒక చిన్న అమ్మాయికి సంబంధించింది. సాక్షి సిటీలో పెరిగే ఒక అమ్మాయి, కానీ తన యొక్క జీవితం ఎన్నో సమస్యలతో ఎదుర్కొడిన జీవితంగా ఉంది. త్వరగా 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 బయలుదేరు. అమ్మా వెయిట్ చేయండి అమ్మా, నేను అక్కయ్యని ఒక ప్రశ్న అడగాలి. అడగబోతున్నావు? నేనంటే అక్కే కదా నీకు చెప్పించింది. నీకు ఎగ్జామ్కి లేట్ అయిపోయింది, బయలుదేరు. రా రా పోదాందా. అక్క నేను నిన్నొక ప్రశ్న అడగాలక్క. ఎందుకని ఫిబ్రవరిలో మాత్రమే 28 రోజులు ఉంటాయి? ఎప్పటికీ లేదు. 4 సంవత్సరాలకు వన్స్ లీప్ ఇయర్ వస్తుంది. అలా లీప్ ఇయర్ కు 366 రోజులు ఉంటుంది. ఎలా అంటే ఈ భూమి సూర్యుడిని చుట్టి వచ్చడానికి పూర్తిగా 365 రోజులు అవుతుంది. ఓ అలాగా. అంటే ఏంటంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి 365 రోజులకు బదులుగా 366 రోజులు. అమ్మ నాకు చెప్పారు. అక్క బాయ్ బాయ్. ఒక నిమిషం ఆగు, ఇట్రా. ఈ షూ ఎవరిచ్చారు నీకు? నానా, నేను జాగింగ్ వెళ్ళడానికి తీసినా. నువ్వు జాగింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నువ్వు డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నావు. అరే అన్నయ్య, తన జీతంలోంచి తీసుకుంది. గ్రామంలో ఉన్నట్టుగా నగరంలో ఉండడం కుదరదు కదా. భోంచేయండి. తను వల్ల అసలు అవసరమైన గొడవలనే వస్తున్నాయి. తను సిటీకి వెళ్ళి ఏం చేస్తుంది? జాగింగ్కి వెళ్తుందంట. ఇంకొంచెం వడ్డించమంటారా? చాలు చాలు పచ్చడి చాలు. ఏమంటారా? అమ్మా సాక్షి, చెప్పండి అత్తయ్య. ఇదిగో లంచ్ తీసుకెళ్ళు. చూడమ్మా, నువ్వేం దిగులు పడకు. నేను అన్నయ్యతో మాట్లాడతాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు? వచ్చడానికి లేట్ అవ్వదు. మాక్సిమం 8:30. అరే ఏంటి నువ్వు ఓవర్ టైం అంతా చేస్తున్నావు? ఓవర్ టైం లేదత్తయ్య. పని అవ్విన తర్వాత పూజ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను అమ్మ దగ్గర చెప్పింది. బర్త్డే పార్టీ ఎక్కడమ్మా? పూజని మాయాపురి రోడ్ లో కలుస్తాను. ఆ తర్వాత మేమిద్దరం పార్టీకి వెళ్తున్నాము. కానీ నీ దగ్గర మొబైల్ లేదు కదా. నువ్వు రావడానికి లేట్ అయిందంటే? అత్తయ్య ఇదిగో పూజ నంబర్. సరే అత్తయ్య, నాకు లేట్ అవుతుంది, వెళ్తాను. త్వరగా వచ్చి. ఇది పెద్ద బాక్స్లో పెట్టేయండి. ప్యాక్ చేసిన అన్ని బాక్స్లో పెట్టేయండి. దీంట్లో 32 పీసులు ఉన్నాయా? కరెక్ట్గా కౌంట్ చేసి పెట్టు. పని త్వరగా ఫినిష్ చేయి. నన్ను వదులు. ఏం ముట్టాలాగా చేస్తున్నావు? ఇవాళ నా డబ్బులు ఇచ్చే తీరాలి. నువ్వు ఇవ్వలేదో నేను వదలను. తీసుకో, మిగతా డబ్బు త్వరగా ఇచ్చేస్తాను. చూడండి రాజు, మిమ్మల్ని ఇంకా గ్రామంలో చెప్పిన వాళ్ళ దానికి గౌరవం ఇస్తాను. కానీ ఈ కారణం కోసం తను వదిలేస్తే తన పరిస్థితి ఏంటి అసలు? నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, దయచేసి తన్ని వదిలేయండి. చాలు చాలు, నాటకాలు ఆడుకో. నేను తెలియకుండా ఓ తప్పు చేశాను. అనవసరంగా నీ కూతురిని పెళ్లి చేసుకుని నెత్తి పెట్టుకున్నాను. 6 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. దీని రంకు మొగుడు నన్ను చంపే అవకాశం కూడా ఉంది. ఏమండి చూడండి, నీ ప్రేమించే మనిషి ఎవరు లేరు. ఇప్పుడు వాడి ఫోటో చూపిస్తే ఒప్పుకుంటావా? ఏం పూజ, ఇంత లేట్ అవుతుంది? మన ఇద్దరం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? అరే నువ్వు కాస్త ఓపిక ఉండు. నువ్వెందుకు ఈ చోటుని చూసి భయపడుతున్నావు? ఇక్కడేం దెయ్యాలే ఉండవు. మన ఇద్దరం ఎప్పుడు పార్టీకి వెళ్దాం? నువ్వే చెప్పే. దాని గురించి నాకు కూడా తెలీదు. రవి నా కోసం సర్ప్రైజ్ తెచ్చాడట. అతను త్వరగా వచ్చి మనల్ని తీసుకెళ్లిపోతాడులే.
పూజ, ఈ గిఫ్ట్ ని రవిత ఇచ్చేయి. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళిపోతాను. అరే కాస్త ఆగు, అతను ఖచ్చితంగా వస్తూ ఉంటాడు. నువ్వు నాకు ఎందుకు లేట్ ఇలా- అవుతుంది. టైం 9:30 అయిపోయింది. సాక్షి ఏ పార్టీకి వెళ్ళకూడదని మీరు అసలు స్ట్రిక్ట్ గా చెప్పి పంపించుండాలి. చూడండి, ఇప్పుడు మా అన్నయ్య వచ్చేసాడు, నా పైన కోపడతాడు. ఏమైందమ్మా? మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? అరే ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వేరే ఏదైనా నెంబర్ చేసేరిందా? లేదన్నా, సాక్షి నా దగ్గర ఈ నెంబరే ఇచ్చింది. ఈ నెంబర్ పూజా నెంబర్ అనింది. తనతో పాటు బర్త్డే పార్టీకి వెళ్ళింది. మీరిద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఏమండి, మీ సాక్షి ఎక్కడుందని చూడండి. పూజని చూడడానికి మాయాపూరికి వెళ్ళింది. మీరు నన్ను ప్రశాంతంగానే ఉండనివ్వరు. మరైతే సాక్షి పూజ ఇంట్లో లేదా? సాక్షి బర్త్డే పార్టీకి వెళ్ళదా? దాని గురించి తెలియదు సార్. సాక్షి నా దగ్గర పూజా నంబర్ ఇచ్చేసే బర్త్డే పార్టీకి వెళ్ళింది. సాక్షి దగ్గర నెంబర్ ఏం లేదా? తన దగ్గర ఫోన్ ఏమి లేదు సార్. నేను డబ్బు కట్టలేకపోయాను, అందుకే తన్ని చదువు ఆపేసి పనికి వెళ్ళమని చెప్పాను. సాక్షి ఎక్కడ పనిచేస్తోంది? తను సిద్ధార్థ ఊర్లో పనిచేస్తుంది సార్. నేను తను చూడడానికి ఆ కంపెనీకి వెళ్ళాను. ఇదిగో చూడండి, ఇక్కడ పనిచేసే వాళ్ళంటే 5ంటికి వెళ్ళిపోయారు, కానీ సాక్షి 5 లోపే వెళ్ళిపోయిందిగా. ఏదో తన ఫ్రెండ్ యొక్క బర్త్డే పార్టీకి వెళ్తున్నా అని నేను చెప్పి రాత్రి మొత్తం సాక్షిని వెతుక్కుంటూ చూశాను సార్. మీరే నాకు హెల్ప్ చేయాలి సార్, ప్లీజ్. అరే అమ్మా, దయచేసి నన్ను క్షమించండి అమ్మా. సారీ అమ్మా. అన్న ఒక్క నిమిషం, నన్ను ఎందుకు ఫోటో తీశారు? హలో, మిమ్మల్ని. లేదు సార్, నిన్న నా బర్త్డే కాదు. కానీ సాక్షి నీ బర్త్డే పార్టీకే వెళ్తున్నానని ఇంట్లో చెప్పొచ్చిందంట. అదేంటంటే సార్, నేను నిన్న సాక్షిని చూడనే లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. నిన్న నువ్వు సాక్షిని చూడలేదంటే మరి నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో ఉంది? నా ఫోన్ ప్రాబ్లం అయింది. మొబైల్ని తీసుకెళ్లి షాప్లో ఇచ్చాను. సార్ ఇలా చూడమ్మా. ఒక నిమిషం. సార్, మాయోజ్ ఇంకా సాక్షి బాడీస్ దొరికాయి. సార్, మొదటగా బాడీని చూసింది అదిగో ఆవిడే. సార్, నేను ఇలా వస్తూ ఉన్నప్పుడు ఆ బాడీ అక్కడ పడి ఉండింది సార్. చూడండి సార్ ఎలా ఉందో. సార్, చాలా దారుణంగా చంపేశారు. ఈ అమ్మాయి తన ఫ్రెండ్ పూజతో బర్త్డే పార్టీ కోసం మాయాపూర్ వెళ్తున్నానని వాళ్ళ నాన్నతో చెప్పింది. ఇక్కడ నుండి మాయాపూర్ దూరం కాదు. మీరు మాయాపూర్కి వెళ్ళి అన్ని చోట్ల చెక్ చేయండి. కానీ ఓకే? సార్, సాక్షిని కలవలేదని పూజ చెప్తోంది కదా. పైగా నిన్న పూజ బర్త్డే. పూజ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. సాక్షి తను పనిచేసే ఆఫీస్ నుండి 5 గంటలకు ముందే బయలుదేరిందంటే ఆ వెళ్ళిన చోటు కనిపెట్టాలి. సార్, ఇక్కడ పనిచేసే వాళ్ళంతా 6ంటికి ముందలే వెళ్ళిపోతారు సార్, కానీ నేను ఎప్పుడు ఇక్కడే ఉంటానండి. నిన్న రాత్రి ఒక అమ్మాయిని అదిగో ఆ ప్లేస్ లో చాలా ఘోరంగా చంపి పడేశారు. రాత్రి అరుపుల శబ్దం ఏమైనా వినిపించిందా? లేదు సార్, అలాంటి శబ్దం వినపడలేదు. ఇక్కడ ఏమైనా సీసీటీవీ ఉందా? లేదు సార్, ఈ ఆఫీస్లో ఎక్కడ సీసీటీవీ లేదు. సాక్షి! ఈ కొత్త షూ నీకు ఎక్కడ దొరికింది? నానా, నేను జాగింగ్ వెళ్ళడానికి తీసిన. సార్, సాక్షి త్వరగా వెళ్ళిందని నిన్న వాళ్ళ నాన్నతో చెప్పా. సాక్షి గంట ముందే వెళ్ళిపోయిందంటే పార్టీకి వెళ్తున్నానని చెప్పిందా? అవును సార్, ఏదో నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాలని చెప్పింది. ఆ ఫ్రెండ్ అబ్బాయా అమ్మాయా? సార్, దాని గురించి అంతా నాకేం తెలియదు సార్. మరేమో సార్, ఇది చూడండి. సాక్షి 4ంటికి వెళ్ళినట్టు ఈ రికార్డులో రాస్తుంది.
మిగతా వాళ్ళు 5ంటికి వెళ్ళారు సార్. సాక్షి వెళ్ళిన అదే టైంకి ఇంకొకరు కూడా వెళ్ళారు, నీరజ్. వీళ్ళిద్దరూ సరిగ్గా 4ంటికి వెళ్ళారు. ఈ నీరజ్ ఎవరు? సార్ ఆయన ఇక్కడ మేనేజర్. ఆయన ఊర్లో ఏదో పెళ్ళుందంటే ఒక వారం లీవ్ వేసుకుని అక్కడికి వెళ్ళారు సార్. నిన్న ఈవినింగ్ 4:15కి మీ మేనేజర్ నీరజ్ ఇంకా సాక్షి ఒకటిగా బయలుదేరారు. ఇది అనుకోకుండా జరిగిందా, ప్లాన్ సార్ చేయబడిందా? ఆయన దగ్గర ఫోన్ చేసి అడుగుతా. సార్ ఆయన నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నీరజ్కి సాక్షికి ఏదైనా సమస్య? సార్ పనిచేసే దాంట్లో ఎలాంటి సమస్య లేదు. మిగతా గురించి నాకేం తెలీదు. నీరజ్ ఇంటి అడ్రస్ ఇవ్వండి. ఆయన అడ్రస్ నా దగ్గర లేదు సార్. కానీ ఆయన ఒక ఇల్లు వైశాలిలో ఉంటో నాకు తెలుసు. ఏమిటే అది? నీరజ్ ఏమో మీ ఎంప్లాయీ, కానీ మీ ఎంప్లాయీ అడ్రస్ మీ దగ్గర లేదు. సార్ ఆ పార్ట్నర్ అడ్రస్ నాకు తెలుసు. ఆ అడ్రస్ ఇస్తా మీకు. ఈయనిచ్చిన నీరజ్ అడ్రస్ పార్ట్నర్లో ఉందా లేదో చెక్ చేయండి. ఆ హౌస్ ఓనర్ని అడిగి నీరజ్లో ఉండే వైశాలి అడ్రస్ తీసుకోండి. తర్వాత ఇంకో విషయం, వైశాలి పోలీస్కి నీరజ్ డీటెయిల్స్ పంపండి. అయితే నీరజ్ సాక్షిని ఇంకేదైనా పార్టీకి తీసుకెళ్ళి ఉండాలి. నీరజ్కి పూజకి ఏదైనా సంబంధం ఉందేమో చెక్ చేసి చూడండి. పూజ, ఎవరితో మాట్లాడుతున్నావు? అదేంటంటే నాన్న, అది నీ ఫోన్ రిపేర్లో ఉందన్నావుగా, హా, మరి ఈ ఫోన్ ఎవరిది? అదేంటంటే నేను ఇప్పుడే దీన్ని బాగు చేసి తీసుకొచ్చాను. బాగు చేశారు, బాగు చేశారు. మన కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళేదో చేసుంటారు. నేను సంతోషంగా ఉండదు వాళ్ళకి నచ్చలేదు, అందుకే ఇలాంటి విషయాలంతా చేశారు. వాళ్ళు బాగానే ఉండరు. అరే నువ్వు కాస్త మాట్లాడుకుని ఉంటావా? వాళ్ళు ఏం చేయలేదు, నువ్వు ఊరికే ఉండు. తెలీదు సార్, ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియట్లేదు. సాక్షికి నీరజ్కి ఏదైనా సంబంధం ఉండొచ్చు కదా? సార్ మీరేం చెప్తున్నారు? మా అమ్మ అలాంతా చేయదు. కానీ నిన్న పూజ బర్త్డే కాదంట. మీ అమ్మాయి పూజ బర్త్డే పార్టీకి వెళ్తానన్న అబద్ధం ఆడి మీ అమ్మాయి ఇంకెక్కడికో వెళ్ళినట్టుంది. ఓ టైం లేదత్తయ్య, పని అవ్విన తర్వాత పూజ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను అమ్మ దగ్గర చెప్పింది. ఎవరి మీదనే మీకు అనుమానం ఉందా? అలా ఉండుంటే సాక్షిని వాళ్ళు ఏదో చేసుంటారు. సార్ ఈ ఏరియాలో ఒక అతను గుల్ఫీ అమ్ముతున్నాడు. అతని మీదే అనుమానంగా ఉంది. గుల్ఫీ ఐస్ వాడ? అవును సార్. ఆ రోజు ఏం జరిగిందంటే తను సాక్షికి ఫ్రీగా గుల్ఫీ ఇచ్చాడు. ఇదిగో ఈ గుల్ఫీని నేను నీకు ఫ్రీగా ఇస్తున్నా, తీసుకో. ఫ్రీ అలా? అవును, ఆ రోజు నా బండి కింద పడిపోయింది. నువ్వే కదా వచ్చి నాకు సాయం చేసావు. అలాంటిది నీ దగ్గర డబ్బు తీసుకుంటానా? వద్దు. థ్యాంక్స్ అన్నా. అన్నా అని పిలవద్దు, నారాయణ అను. ఎంత ధైర్యం ఉంటే ముట్టుకుంటావు? ఎంత ధైర్యంగా నా కోడలతో మాట్లాడుతున్నావు? నిన్ను. ఆ గుల్ఫీ వాడు ఎక్కడ ఉంటున్నాడో మీకు తెలుసా? తెలీదు సార్, తను ఎక్కడున్నాడో తెలీదు. కానీ ఒక్క విషయం సార్, తన బండి మీద నారాయణ గుల్ఫీ అని రాసుంటుంది. ఖచ్చితంగా తన ఏరియాలోనే గుల్ఫీ అమ్ముతూ ఉంటాడు. ఇదిగోండి నీళ్ళు. ఇంత స్పీడ్గా నీళ్లు తీసుకొచ్చిస్తున్నావు? అందులో విషం కలిపావా ఏంటి? నేనెందుకు ఇందులో విషయం కలపాలి? ఎందుకంటే నువ్వు ఈ ఐసులు అమ్ముకునే వాడితో సంతోషంగా కులకడానికి. ఏమని మీరు ఏం చెప్తున్నా నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ అబద్ధం చెప్పడమే అలవాటుగా మార్చుకున్నావు కదా. ఆ కుల్ఫీ అబ్బాయి యొక్క అడ్రస్ పోలీసులు త్వరగా కనిపెట్టారు. కానీ ఆ నీరజ్ లెక్కే కుల్ఫీ నారాయణ యొక్క ఇల్లు కూడా మూసివేసింది. ఆ తర్వాత పోలీస్ ఆ నీరజ్ ని అలాగే ఆ కుల్ఫీ అమ్మిన అబ్బాయిని వెతికారు. మన సస్పెక్ట్ లిస్ట్లో ఇద్దరున్నారు. గుల్ఫీ అమ్మే నారాయణ, ఇంకా సాక్షి కంపెనీ మేనేజర్ నీరజ్. ఒకవేళ వీళ్ళిద్దరికి సంబంధం ఉండుంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి సంబంధం ఉంటుంది. కానీ సార్, నారాయణన్కి నీరజ్కి కనెక్షన్ లేదు కదా. నీరజ్ కాల్ రికార్డ్స్ చూస్తే హత్య జరిగిన తర్వాత రోజు తన ఫోను ముస్తాపూర్లో ఆఫ్ అయిపోయింది. అయితే నీరజ్ ఖచ్చితంగా ముసాఫర్కి చెందినవాడే అయి ఉంటాడు. అతను వైశాలిలో ఉంటున్నానని అందరికి అబద్ధం చెప్పుండొచ్చు. ఒక పని చేయండి, ముసాఫర్ పోలీస్కి వాడి గురించి అప్డేట్ చేయండి. సార్ నేను సాక్షి ఫ్రెండ్ పూజ గురించి విచారించాను. పూజ రవి అనే అబ్బాయిని లవ్ చేస్తోంది సార్. ఇద్దరిది ఒకే కాలేజ్. సాక్షి హత్యకు గురైన రోజే ఆ రవి అనేవాడి బర్త్డే సార్. ఇదిగో వీడే రవి. అంటే సాక్షి ఆ రోజు పూజ బర్త్డే పార్టీకి వెళ్తానని ఇంట్లో చెప్పి ఆ చోటుకి వెళ్ళింది.
కానీ రవి బర్త్డే పార్టీకి పూజతో వెళ్ళింది. సార్ ఆ రవి గురించి నేను విచారించాను. కాలేజీలో జరిగిన ఒక మర్డర్ కేసులో సస్పెక్ట్ ఇతను. దర్శన్ పార్క్ పోలీసులు దీన్ని విచారిస్తున్నారు. వాడిని అరెస్ట్ చేయండి. సార్ నేనేమీ చేయలేదు సార్. నేను ఆ రోజే అమ్మాయిని ఫస్ట్ టైం చూశాను. హాయ్ రవి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రవి తినే సాక్షి, నా స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్. సాక్షి తినే రవి, నా కాలేజ్ ఫ్రెండ్. హాయ్ సాక్షి. హ్యాపీ బర్త్డే రవి. సార్ నా బర్త్డే పార్టీకి నేనే తన్ని ఇన్వైట్ చేశాను. నేను సాక్షిని పూజని మాయాపూర్ నుంచి పికప్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం సార్. కానీ నేను ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు పూజని అక్కడ ఉండింది సార్. కానీ అప్పుడు పూజ అప్పుడు చాలా భయంగా ఉండింది. ఏ పూజ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సాక్షిని ఎవరో కిడ్నాప్ చేశారని పూజ నా దగ్గర ఏడుస్తూ చెప్పింది. సార్ అయితే సాక్షిని నువ్వే కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళావా? లేదు సార్ నేను అట్లా చేయలేదు సార్. అవును సార్, అదంతా నిజమే సార్. కానీ సాక్షిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. అరే ఆగవే, రవి కాసేపట్లో వచ్చేస్తాడు. నాకు లేట్ అవుతుంది. రవిని కాపాడడం కోసం అబద్ధపు కథలు చెప్తున్నావా నువ్వు? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. దీనికి ముందు అబద్ధం ఎందుకు ఆడావు? అదేంటండి సార్, నేను రవిని లవ్ చేస్తున్న విషయం మా నాన్నకి తెలియదు సార్. అందుకని నేను అబ్బాయి గురించి మాట్లాడలేదు సార్. ఏ కారులో సాక్షిని కిడ్నాప్ చేశారో నీకు తెలుసా? ఆ కార్ నంబర్ని నేను చూడలేదు సార్. ఆ కారు సిల్వర్లో ఉండే పెద్ద కారు సార్. ఆ ఏరియాలో కారుకి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ పోలీసులకు దొరకలా. అలాగే కార్ ఫోటో లభించలా. రవి మరియు పూజతో లింక్ పెట్టుకున్న ఒక్కొక్క అబ్బాయి యొక్క డిఎన్ఏ చెక్ చేస్తానికి డౌట్ అనే ఒక పాయింట్ మీద వాళ్ళని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ కుల్ఫీ అమ్మి నారాయణ్ని అలాగే నీరజ్ ని పోలీసులు వెతుక్కుంటూ వస్తున్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఒక రోజు సాక్షి యొక్క అమ్మ మరియు వాళ్ళ అత్త పోలీసుల దగ్గర ఒక ఇన్ఫార్మ్ చేస్తానికి వచ్చారు. ఈ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు మీ దగ్గర ఒకటి చెప్పాలనుకున్నాను. ఇలా చూడండి, ఏ విషయమైనా సరే మీరు మాతో ధైర్యంగా చెప్పండి, భయపడకండి. సార్ మేము పిబ్లా విలేజ్ నుంచి వచ్చినాం. నా భర్త చాలా రోజులుగా ఈ పార్ట్ వల్ల కూలి పని చేస్తున్నాడు. ఆ విలేజ్లో జమీందార్గా ఉన్న బీసలాల దగ్గర మాకు ముందున్న వాళ్ళు బానిసాగా పనిచేస్తూ ఉన్నారు. అదేంటంటే బీసల్లాల్కి ఒక అబ్బాయి ఉన్నాడు, ఎస్ చౌదరి. సాక్షికి తనకి ఒకే వయసు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ 2 ఏళ్ల క్రితం ఇదిగో చూడు, ఇక్కడ చూసావా ఈ బటన్ నొక్కు. అరే కాస్త నవ్వచ్చు కదా. ఎవరా అమ్మాయి? నువ్వెవరో మర్చిపోయావా ఏంటి? అది వచ్చండి. నానా అదేంటంటే పదకి నుంచి బీసల్లాల్ ఈ గ్రామానికి నాయకుడు. తను మా జీవితాన్ని నాశనం చేశాడు. అయ్యా మమ్మల్ని వదిలేండి. అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ గ్రామం వదిలి ఎక్కడికి వెళ్తాం చెప్పండి. మమ్మల్ని క్షమించండి అయ్యా. క్షమించండి దయచేసి. అయ్యా పగలగొట్టకండి, వద్దు. నీకు 2 రోజులు టైం ఇస్తాను. నువ్వు ఇంకా నీ కుటుంబం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదే అయ్యా, నీ గ్రామం నుండి వెళ్ళగట్టలేరు. మా పూర్వీకులు మీకోసం పని చేశారు కాబట్టి. నాకే ఎదురు చెప్తావా? అంత ధైర్యం వచ్చేసిందా మీకు? మీ పెద్దలు కష్టపడి పనిచేశారా? నీ చేసినది సరేని కాదు. నా కూతురి సేది తప్పేనా? అది నీ కొడుకు సేది తప్పే. ఏమన్నావు? అంటే నా కొడుకు తప్పు చేశాడంటున్నావా? వీళ్ళని కొట్టండి రా, కొట్టండి. ఆపండ్రా. మా అందరు నా విలేజ్ నుంచి పంపించేశారు సార్. మీరు అక్కడికి వెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా ఏంటి? లేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ ఎవరికి ధైర్యం లేదు. అందరూ ప్రాణాలని కాపాడుకుంటున్నారు. మేమందరం అక్కడ ఉంటే మమ్మల్ని అందరినీ చంపుంటారు. మిశ్రీ, మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన బాగున్నాడక్క. నువ్వు ఇన్నాళ్ళు ఆయనతో ఉండి సాయం చేసి వచ్చావు కదా. సరేమ్మా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా.
నువ్వు ఈ పని పూర్తి చేసి వంట పని చూసుకో. సరే అక్క. అరే చీర తెచ్చుకోవడం మర్చిపోయానే. వాళ్ళు నీళ్ళిస్తేనే తీసుకుని తాగాం. తిన్నగా మా ఇంటికి వచ్చి అడుగుతున్నారేంటి? మా కొడుకు దాన్ని మానభంగం చేశారు అంటున్నారు. అయితే సరే, మీ అబ్బాయి ఆ విషయం మాతో వచ్చి చెప్పనివ్వండి. నా కొడుకు ఢిల్లీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మీరు బయలుదేరండి, వాడు వచ్చాక నేనే వస్తానులే. మీకు 2 రోజులు టైం. అతన్ని పిలిపించండి. బిషన్ లాల్ కొడుకు దగ్గర మనం ప్రశ్నించకూడదని అడ్డుపడుతున్నట్టున్నాడు. ఆ అబ్బాయి ఢిల్లీలో చదువుతున్నాడని ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. హలో సార్, ప్లీజ్ సార్, నేను నిజం చెప్పేస్తాను సార్. నేను నా ఆఫీస్కి ఊర్లో ఉన్న తప్పుడు అడ్రస్ ఇవ్వలేదు. వైశాలిలోనే సార్ నేను నివసిస్తోంది. ముసాఫర్పూర్ నా సొంత ఊరు సార్. నిజంగా నా ఫోన్ పోయింది, దాన్ని నేను స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. కానీ నువ్వు సాక్షి ఆ రోజు 4:15కి కలిసి ఎందుకు బయటకు వెళ్లారు? సాక్షికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లావా? ఆ సమయంలో నీతో ఇంకెవరెవరు ఉన్నారు? సార్, సాక్షిని నేనేమీ చేయలేదు సార్. నిజానికి నేను సాక్షిని లవ్ చేశాను. తను పనిలో చేరిన రోజే తన్ని చూసి నేను ఇష్టపడ్డాను సార్. సాక్షి, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేనా? కానీ నా బర్త్డే లేదే. తర్వాత ఎందుకు విష్ చేస్తున్నారు? అరే, ఆఫీస్లో నేను మీ ఆధార్ కార్డు చూశాను. అందులో మీ బర్త్డే ఈ రోజే ఉంది. ఆ డేటు నా నాన్న ఇచ్చిన డూప్లికేట్ డేటు. నేను రామనవమి రోజు పుట్టినా. రామనవమి రోజు ఇంకోసారి విష్ చేస్తాను, ఇది తీసుకో. ఇలా గిఫ్ట్ తీసే అలవాటు లేదు. గిఫ్ట్ లేకుండానే ఫ్రెండ్లు గా ఉంటా. కానీ ఒక ఫ్రెండ్ తో మాట్లాడడానికి ఫోన్ కావాలి కదా, ఇదిగో తీసుకో. కానీ ఆ తర్వాత తను నన్ను అవాయిడ్ చేసింది. నేనే నీ ఫ్రెండ్లుగా చూస్తా, అయినా నువ్వు నీ లిమిట్ ని క్రాస్ చేస్తావు. ఒకవేళ నువ్వు ఇంకెవరినన్నా లవ్ చేస్తున్నావా ఏంటి? అయితే నేను ఇచ్చిన గిఫ్ట్ ఎందుకు తీసుకున్నావు? నేను ఫోన్కి డబ్బు తిరిగి ఇచ్చేసాను. మిగతా డబ్బు తర్వాత ఇస్తాను. నువ్వు సాక్షికి ఫోన్ ఇచ్చానంటున్నావు, కానీ సాక్షి దగ్గర ఏ ఫోను లేదని తన ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు. సార్, తన దగ్గర ఫోన్ ఉంది సార్. దాని నెంబర్ 93248675 సార్. = 16 ఇలా సాల్వ్ చేశాను. హై, సూపర్ అక్క. మీరు నిజంగా చాలా ప్రతిభావంతురాలు. అక్క, ఒక పని చేయండి. మీరు పని చేసే చోట నాకు ఒక పని ఇప్పించండి. ఆ తర్వాత మీరు చదువుకోవడానికి వెళ్ళండి. అప్పుడు నేను నాన్నకి చేదోడిగా పనికి వెళ్తాను. అవన్నీ వద్దు పింటూ, నువ్వు బాగా చదువుకోవాలా అనుకున్నాను. నా వల్ల కాలంది నువ్వు చెయ్యాలా అనుకున్నాను. నాన్న, మీకు డబ్బు కావడం కోసం అక్కని స్కూలుకి పంపకుండా పనికి పంపారు. నేను మీకు పనికి వెళ్ళి డబ్బు సంపాదించి తెచ్చిస్తాను. మీరు వెళ్ళి అక్కని తిరిగి తీసుకురండి నాన్న. మొబైల్ ఫోనా? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. నీరజ్, సాక్షికి ఒక మొబైల్ ఫోన్ని గిఫ్ట్గా ఇచ్చాడంట. తను మొబైల్ ఫోన్ యూజ్ చేసిన విషయం మీకు తెలీదా ఏంటి? లేదు సార్, తన చేతిలో ఫోన్ ఉన్నట్టు ఒకసారి కూడా నేను చూడలేదు. సార్, నేను సాక్షి ఇంట్లో ఫోన్ వెతికేశాను, కానీ ఇక్కడ ఫోన్ లేదు సార్. నీరజ్ సాక్షి నెంబర్ ఇచ్చాడు కదా, అది ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్పండి. ఆ ఫోన్ సాక్షి చేతిలోనే ఉందా అని ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోండి. సార్, నీరజ్ మనకి చెప్పిన ఫోన్ నెంబర్ని సాక్షి ఆధార్ కార్డు యూజ్ చేసి కొన్నాడు.
అంటే సాక్షి చేతిలో ఫోన్ ఉండిందన్నమాట. అవును సార్. తన కాల్ రికార్డులో 2 నెంబర్లు కనిపించాయి, యష్ ఇంకా నీరజ్. వీళ్ళిద్దరూ తనతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. యష్ విశాల్ లాల్ కొడుకు. సాక్షి యష్తో ఇంకా టచ్లో ఉందా? సార్ నాకు బాగా తెలుసు. యష్ ఢిల్లీలో లేడు, తన గ్రామంలో ఉన్నాడు. యష్తో నేను మాట్లాడాలి. ఓకే సో సార్ మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అరే నేనెందుకు సార్ సాక్షిని అలా చేస్తాను సార్? మేము ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. కానీ సార్ మా నాన్న వల్లే ఈ గ్రామం వదిలి వెళ్ళాల్సి వచ్చింది సార్. అదేంటంటే ఒక 4 నెలలకు ముందు సడన్గా సాక్షి నుంచి ఫోన్ వచ్చింది నాకు. నేను సాక్షి మాట్లాడతాను. సాక్షి? ఆ తర్వాత నేను అప్పుడప్పుడు సాక్షితో ఫోన్లో మాట్లాడేవాడిని. ఇంకా తను చూడడానికి అప్పుడప్పుడు పాట్నా కూడా వెళ్ళేవాడిని. విడిపోయిన మేము మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషపడ్డాను. కానీ తను నన్ను సడన్గా ఒకరోజు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఒకటి చేశాను, నేను చూడటానికి పాట్నా వద్దాం అనుకుంటున్నాను రేపు. వద్దు, మీరు రావద్దు. హలో. ఇంకా ఆ రాత్రి ఫుల్గా తన ఫోన్ బిజీ అని వచ్చింది. ఇంకా తన లైఫ్లో వేరొక అబ్బాయి వచ్చాడని నేను అనుకున్నాను. తన జీవితంలో ఇంకొకరు వచ్చారని మీరు బాగా ఈర్ష్యపడ్డారు, కోప్పడ్డారు. అందువల్ల రేప్ చేసి తనని చంపేశారు కదూ? సార్ నేను నిజమే చెప్తున్నాను. నిజంగానే నేను సాక్షిని ఏం చేయలేదు. సార్ పొలిటికల్గా ప్రెషర్ ఉంది. అప్డేట్ చెప్పండి. సార్ నీరజ్ రవి ఫ్రెండ్స్. యష్ మాత్రం లేడు సార్. వీళ్ళలో ఒక్కరిది మ్యాచ్ అవ్వలేదు సార్. ఈ కేసు నేరస్తుల్ని మనం త్వరగా కనిపెట్టాలి ప్రదీప్. ఇంకొక విషయం, క్రైమ్ జరిగిన చోట సాక్షి ఫోన్ మిస్ అయ్యింది. నేను చెప్పేది ఏంటంటే సాక్షి సిమ్ని, ఆ ఫోన్ IMEI నంబర్ని మీరు ట్రేస్ చేయండి. క్రైమ్ జరిగిన చోటుకి వెళ్ళి మళ్ళీ చెక్ చేయండి. సార్ సార్ యష్ వాళ్ళ నాన్న బిషన్లా అతను జామీన్ కోసం వచ్చాడు. నేను వాడిని జామీన్లో వదిలేస్తా, కానీ ఎప్పుడు మా కళ్ళు వాడి మీద ఉంటాయి. చూడండి ఇన్స్పెక్టర్, మీరు అనవసరంగా కారణం లేకుండా నన్ను నా కొడుకుని అనుమానిస్తున్నారు. మీకొక్క విషయం చెప్పనా, ఆ దోషి ఎక్కడో తలదాచుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ తప్పు ఎవరు చేశారు అని నాకు చాలా బాగా తెలుసు సార్. వాళ్ళ ఉద్దేశం ఏంటో మీకు చెప్పగలను. మేము మీ కాల్ రికార్డ్స్ని చెక్ చేసాం. మీరు రోజు బిషన్ లాల్కి కాల్ చేసి మాట్లాడారు. జరిగిందంతా బిషన్ లాల్ మాతో చెప్పేశారు. మీకు బిషన్ లాల్కి మధ్యన ఏం జరిగిందో మీరే చెప్పాలి. లేదు, మా మధ్యన ఏం జరగలేదు. అది ఏంటంటే 2 నెలలకు ముందు బిషన్ లాల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి రూపేష్, నీ కూతురు అనవసరంగా నా కొడుకు వెంట పడుతోంది. అయ్యగారు మీరా? దాన్ని అదుపులో పెట్టు, లేదంటే నేను పెడతాను. నిజం చెప్పు. నేను విన్నది నిజమా? నిజమా చెప్పు. అవునా నానా? యష్ నన్ను చూసడానికి వస్తున్నాడు నానా. నీ దగ్గర ఒక విషయం చెప్తాను విను. ఇంకొకసారి యష్ కోసం వెళ్ళావో ఆ తర్వాత ఏం చేస్తా నాకు తెలీదు. బిషన్ లాల్ చెప్పినట్టు మీ అమ్మాయి మనసు మార్చలేకపోయారు. తను మళ్ళీ యష్ని కలవడం మీరు ఆపలేకపోయారన్నమాట. సార్ మీరు ఏం చెప్తున్నారు? అది నా కూతురు సార్. తన దగ్గర ఇలాంటి ఒక పని చేయమని చెప్తానని మీరు అనుకుంటున్నారా సార్? సార్ సాక్షి ఫోన్ ఆన్ అయింది సార్, కానీ ఆ ఫోన్ ఇంకో నంబర్లో ఉంది. ఆ నంబర్ ఇమార్తి పేరులో రిజిస్టర్ అయింది. తన్నే మొదటిసారిగా సాక్షి డెడ్ బాడీని అడవిలో చూసింది. సార్ ఆ అమ్మాయి హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. మరైతే సాక్షి ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్ ఆ ఫోన్ నేను అడవి లోపలికి వెళ్తున్నప్పుడు కింద పడి ఉంది సార్. తన ఫోన్లో కాల్ ఇంకా మెసేజ్ హిస్టరీలో ఎలాంటి కంటెంట్ కనిపించలేదు సార్. అయితే సర్వీస్ చేసినప్పుడు ఫార్మాట్ చేసి ఉంటారేమో. ఆ డేటాని రికవరీ చేయండి. ఓకే సార్. సార్ సార్ మిమ్మల్ని కలవాలని 2 అమ్మాయిలు వచ్చారు.
భయపడకు మిశ్రీ. నువ్వు నాతో ఏం చెప్పావో అది అలాగే సార్తో చెప్పు. సార్, పాట్నాకు పక్కలో హటేరిన్ ఒక విలేజ్ ఉంది. నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను సార్. మా విలేజ్లో ఒక మంచి కార్యం ఉంది. తర్వాత ఆ మంచి కార్యం వల్ల నా జీవితమే. సమస్య ఏంటో చెప్పండి. మీ జీవితంలో ఏం జరిగింది? సార్, నాకు బిడ్డ పుట్టలేదని ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేశారు. అది మాత్రం కాకుండా నన్ను చిత్రవదం పట్టించారు. నీకు బిడ్డ పుట్టదని ఒక కారణంగా పెట్టుకుని నా భర్తకు నేను నచ్చకుండా పోయేశాను సార్. ఆ సమయంలో మా నాన్న నన్ను నా భర్తని ఒక్కటి చెరవాలని కొన్నాడు. ఈ కారణం కోసం తను వదిలేస్తే తన పరిస్థితి ఏంటి అసలు? ఒక పని చేయండి, నాకు 50,000 ఇవ్వండి, ఆ తర్వాత మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. నా భర్త 50,000 అడిగినందువల్ల మా నాన్న ఓనర్ దగ్గర అడిగించాడు. అయితే మా నాన్న వల్ల ఆ డబ్బుని కట్టలేకపోయాడు. ఆ ఓనర్కి డబ్బు లేదంటే మా నాన్న చంపేస్తారని బెదిరించారు. మా నాన్నకి ఆ డబ్బు ఇవ్వాలి. నేను ఏం చేశానంటే ఈ అక్కింట్ల నుంచి డబ్బుల్ని దొంగలించాను. నేను డబ్బు తక్కువగా ఇచ్చినప్పుడంతా ఆ ఓనర్ నాతో ఏం చెప్పాడంటే, ఇదేంటి చాలా తక్కువగా ఉంది? నేను నెక్స్ట్ టైం చేర్చిస్తానండి, ఈ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఎక్కువగా ఇస్తావా? ఈ టైం ఏం చేస్తావు? సార్, మిశ్రీ ఈ దొంగతనాన్ని ఆలోచించకుండానే చేసింది. కానీ ఎన్నో ఏళ్లగా తనని టార్చర్ చేస్తున్నారు. వాళ్ళందరూ కదా సార్ అసలైన నేరస్తులు. సార్, మీరు వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అమ్మా. ధారా మేడం, మీరు చూపిస్తున్న కనికరాన్ని అభినందిస్తున్నాను. మిశ్రీని తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారు. మిశ్రీ, మీ గ్రామంలో మిమ్మల్ని ఎవరెవరు అవమానించారో చెప్పండి. మిశ్రీ ఇచ్చిన వాక్మూలంలో పోలీసులు మిశ్రీ యొక్క హస్బెండ్ తో పాటు ఎంతో మందిని తీసుకెళ్లి మిశ్రీ కోసం శిక్ష విధించారు. అలానే మిశ్రీ యొక్క కథ పూర్తిగా ముగిలా. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇక మీటే సాక్షి యొక్క కథలో పూర్తి నిజాలు బయటకు వస్తాయి. సార్, సాక్షి ఫోన్లో ఉన్న డేటాస్ని రికవర్ చేశాం. ఇందులో ఫోటోలు ఉన్నాయి సార్. వీటిని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది సార్? అది డ్రగ్స్. అవును, ఇవి డ్రగ్సే. కానీ ఈ ఫోటో సాక్షి మొబైల్కి ఎలా వెళ్ళాయి? ఈ బొమ్మను చూసారా? సాక్షి టాయ్స్ ప్యాకింగ్ సెక్షన్లో పనిచేసినట్టు మనతో చెప్పారు కదా. సార్ 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 నువ్వు మొత్తం చెప్తా. ఆగండి సార్. సార్ చెప్తాను సార్. సార్ చెప్తా. ఆ డ్రగ్స్ నేనే సార్ స్మగిల్ చేసింది. మీరు డ్రగ్స్ సరఫరా చేసే సాక్షికి తెలిసింది కాబట్టి తనని చంపేశారన్నమాట. లేదు సార్, సాక్షికి ఆ విషయం తెలిసిందని నాకు తెలియదు సార్. అలానే ఫొటోస్ కూడా ఎప్పుడు తీసిందో అసలు నాకు నిజంగా తెలియదు సార్. ఒట్టేసి చెప్తున్నా. ఆ అమ్మాయి సాక్షిని రేప్ చేసి చంపినప్పుడు తెలిసిన విషయమే. దీని వెనకాల ఖచ్చితంగా నీరజ్ గడు ఉంటాడని నాకు తెలిసింది సార్. నువ్వు ఎస్కేప్ అయి ఊరెళ్ళిపోయావు కదా? లేదు సార్, నేనెందుకు తను రేప్ చేస్తాను? నువ్వే రేప్ చేశాను పూర్తిగా తెలిసింది. పోలీసు వచ్చి నిన్నే అరెస్ట్ చేస్తారు. ఎక్కడైనా పోయి దాక్కో. సార్, అది నేనేమనుకున్నా అంటే మీరు నీరజ్ని అరెస్ట్ చేశారంటే మేము డ్రగ్స్ సప్లై చేసే విషయం బయటికి తెలుస్తుందని. అందుకే నేను ఆ నీరజ్ని కాపాడటానికి ప్రయత్నించాను సార్. కానీ ఈ నీరజ్ హత్య చేశాను నాకు తెలియదు సార్. సార్, శైలేంద్ర అబద్ధం చెప్తున్నాడు. ఇది అతను పన్నిన కుట్ర సార్. నా ఫోన్ని ఆఫ్ చేయమని చెప్పి తను పరారీలో ఉన్నాడు. కానీ నేనేమో మీకు దొరికిపోయాను. మీరేమో నన్ను అనుమానిస్తున్నారు. నేను చెప్తోంది నిజమే సార్. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. సార్, నేను వచ్చినప్పుడు పూర్తిగా ఏం చెప్పలేదు సార్. ఏంటి విషయం చెప్పండి. సార్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెళ్ళ ఫోటో, గుల్ఫీ ఐస్ మెడిసిన్స్ ఫోటోని చూశాను సార్. నా భర్త నన్ను ఆ గుల్ఫీ గోడ్ని ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నానని తను నన్ను అనుమానించాడు సార్. నా భర్త తనని చంపాలనుకున్నాడు. అవును ఇతనే సార్. ఈ అమ్మాయి బాడీ మాయాజంక్లో ఉన్నదని వినపడింది నిజమేనా సార్? అవును సార్, నేను కూడా ఒకసారి ఆ మాయాజంక్లో పెట్టి రేప్ చేశారు సార్. మాయా జంగల్లో మిమ్మల్ని రేప్ చేశారా? మరి రేప్ చేసింది ఎవరో మీకు తెలుసా? అయితే మిమ్మల్ని రేప్ చేసింది ఆ వాచ్మెన్ అన్నమాట. వాడితో ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరు? మా దృష్టిలో మిస్సీ లాంటి అమ్మాయిని మేము రేప్ చేస్తాం సార్. ఇంకా మేము ముగ్గురు మార్చి తన్ని అమ్మాయి సాక్షిని మీరు ముగ్గురు కలిసి రేప్ చేశారన్నమాట సార్. రేప్ చేసిన తర్వాత అమ్మాయిని చంపేశారు. మూడవ వ్యక్తి ఎవరని చెప్పండి. ఆ గుల్ఫీ అమ్మాయి నారాయణ? సార్, నారాయణ పేరులోనే ఎవరు మాకు తెలీదు.
అలాగే మేమిద్దరూ ఆ అమ్మాయిని అసలు రేప్ చేయలేదు సార్. సార్ సార్ నిజం చెప్పు, గుల్ఫీ వాడిని నువ్వే కిడ్నాప్ చేసావా? సాక్షి మర్డర్లో నీ ప్రమేయం కూడా ఉంది. సార్ నేను హత్య ఏమీ చేయలేదు. నా వైఫ్కి ఆ ఐసులు అమ్ముకునే వాడికి సంబంధం ఉందేమో అని అనుమానించాను. తను మాయమవడానికి కారణం నేను కాదు సార్. ఆ అమ్మాయిని నేను రేప్ చేయలేదు సార్. నేను నిజం చేసిన చెప్తున్నాను. తప్పు ఒప్పుకోవు. మీరు మిశ్రీని రేప్ చేసిన అదే చోట్లోనే సాక్షిని రేప్ చేసి మర్డర్ చేశారు. మీరు సాక్షిని రేప్ చేసి చంపకపోతే సాక్షిని చంపిన వాళ్ళు ఎవరో మీకు తెలుసన్నమాట. మీరు ఈ క్రైమ్ని చాలా సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారని బాగా తెలుస్తోంది. మీరు యూజ్ చేసిన అదే చోటుని యూజ్ చేసి మిమ్మల్ని పట్టించడానికి ప్రయత్నించారు. నాకు దాని గురించి ఆలోచిస్తే భయంగా ఉంది సార్. ఆ అమ్మాయిని చంపడానికి ఎందుకు ఆ ప్లేస్ ని ఎంచుకున్నారో నాకు తెలియదు సార్. అసలు ఆ చోటు గురించి మీ ఇద్దరికి తప్ప ఇంకెవరికి బాగా తెలుసు? అదేంటంటే సార్, మాకు వరుణ్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఒకరోజు మేము అక్కడ ముగ్గురు కూర్చొని తాగుతున్నప్పుడు వరుణ్ ఎక్కడ ఉంటాడు? సార్ వాడు దుర్గేష్ కాంట్రాక్టర్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సార్ పోలీస్. ఈ కారు వెనకాల బ్లాక్ అండ్ వైట్ స్టిక్కర్స్ ఉన్నాయేమో చూడండి. ఏయ్ బయటికి రండి. స్టిక్కర్ ఉంది సార్. వెళ్ళి బండి ఎక్కడ్రా. సార్ నేను జరిగిన అన్ని విషయాలు చెప్తాను సార్. సాక్షి యొక్క ఫంక్షన్కి వద్దునట్టు విన్నాను. నేను నా ఫ్రెండ్ వరుణ్ ముగ్గురు వెళ్ళాం సార్. సాక్షికి మీకు మధ్యన ఏం సమస్య వచ్చింది? రూపేష్ మా కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్నాడు. ఒకరోజు వాడు వాళ్ళ చెల్లి రీనాకి పని కావాలని చెప్పి పని కోసం వచ్చాడు సార్. ఆ తర్వాత నేను ఇష్టపడ్డాను సార్. మీరేం చేస్తున్నారు? ఇక్కడ అందరూ ఉన్నారు. మీనా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను దుర్గేష్ని లవ్ చేస్తున్నాను. కానీ ఆ సాక్షి వాళ్ళ నాన్న, అదే మా అన్నయ్య, వాళ్ళు తరచూ నన్ను ఇబ్బంది పెడుతూనే ఉండేవారు. ఆ అమ్మాయి సాక్షి వల్లనే మా వారు చనిపోయారు. ఆ తర్వాత దుర్గేష్ దగ్గర నుంచి నాకు ప్రేమ లభించింది. అది మా అన్నయ్య పాడు చేశాడు. ఒకరోజు సాక్షి ఏం చెప్పిందంటే తన ఫ్రెండ్తో పాటు బర్త్డే పార్టీకి వెళ్తాననింది. పూజాని మాయాపురి రోడ్లో కలుస్తాను. ఆ తర్వాత మేమిద్దరం పార్టీకి వెళ్తున్నాము. ఇది సరైన అవకాశం అనుకున్నాను. తను మాయాపురికి వెళ్తోందని నేను దుర్గేష్తో చెప్పాను. మా అన్న మీద పగ తీర్చుకోవడానికి ఇది సరైన అవకాశం అనుకున్నాను సార్. పగ తెచ్చుకున్నావా? నువ్వు దుర్గేష్ ఒకటని తెలిసిపోయింది. ఆ గ్రామంలో ఉన్న వేరుబాటు వల్లే సాక్షి యొక్క చిన్నతనాన్ని మరియు వారి మిత్రుల్ని, అది మాత్రమే కాకుండా వాళ్ళ గ్రామం నుంచి బయటికి వెళ్లేలా చేసింది. ఆ నగరం యొక్క కష్టాలు మరియు కన్నీరు ఆ అమ్మాయిని చదవనీయకుండా అంతా ఆపింది. తన తమ్ముడు బాగా చదవటం కోసమని తను కూలి పనికి వెళ్తాం ప్రారంభించింది. సాక్షి రోజు మనసుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందుల్ని రోజు ఎదుర్కోవాల్సి వచ్చింది. తను రోజు కష్టపడి పోరాడి వాళ్ళ కుటుంబం యొక్క పేదరికం పోగొట్టాలనుకుంది. కానీ ఎందుకు తన జీవితం ఇలా అయిపోయింది? ఇంతకు ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆ అమ్మాయి యొక్క అమాయకత్వం వల్ల ఆ అమ్మాయి ఈ రోజు ఈ భూమిని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. మనం ఎవరిని నమ్మాలో తెలియట్లా. మిశ్రీ మరియు సాక్షి లాంటి అమ్మాయిల్ని ఈ సమాజానికి ఎదురుగా పోరాడించేలా చేయాలని తారా లాంటి అమ్మాయిలు మన నేటి సమాజానికి చాలా చాలా అవసరం. వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్లే మిశ్రీ యొక్క పోరాటం నేటికి కొనసాగుతుంది. నేను అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, సేఫ్ గా ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. జై హింద్.